సడన్ గా దొంగచాటుగా హఠాత్తుగా ఒక పవర్ఫుల్ విదేశాంగ మంత్రి ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. గిడియన్ సార్ అంటారు. ఇతను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అనమాట. ఇతను హడావుడిగా రావడం వెనుక మామూలు డీల్ కాదు, హెవీ డ్యూటీ మ్యాటర్ ఉందని అర్థమైపోయింది. ఆయన వచ్చారండి. వచ్చి రాగానే మన జయశంకర్ గారితో కూర్చుని ఒకే ఒక మాట మాట్లాడున్నారు. ఇండియా ఈజ్ ఏ గ్లోబల్ సూపర్ పవర్. ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ గురువైన ఇజ్రాయెల్ మనల్ని అంతలా మెచ్చుకుందంటే పాకిస్తాన్ లాంటి దేశానికి ఎలా ఉంటుంది? చిన్నపాటి గుండెల్లో గుబులు పుడుతుంది. ఈ రహస్య సమావేశంలో జరిగిన రెండు అతిపెద్ద మంట పుట్టించే డీల్స్ ఏంటో తెలుసా? ఒకటి, దీన్ని మనం భారత్ సుఖోయ్ ఫైటర్ జెట్స్ కి కొత్త రెక్కలు వచ్చినాయని చెప్పొచ్చు. మన శత్రువుల విమానాలు కనీసం మన బార్డర్ కి 50 కిలోమీటర్ల దూరంలో రావడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా 250 కిలోమీటర్ల దూరం నుంచే వాటిని గాల్లోనే కొట్టేసే ట్రిపుల్ పల్స్ మోటార్ టెక్నాలజీ అంటారు. ఇంత టెక్నాలజీతో కూడిన భయంకరమైన స్కై స్టింగ్ మిసైల్ ని మనం ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కింద కొంటున్నాం అనమాట. మన విమానం మన ఆకాశంలో ప్రశాంతంగా ఎగురుతూ వాడి విమానాన్ని వాడి ఆకాశంలో కూల్చేయగలదు. ఇది అద్భుతం అని చెప్పాలి. రెండోది ఏంటంటే అసలు సీక్రెట్ ఇదే అండి. డొనాల్డ్ ట్రంప్ అనుకోకుండా లీక్ చేసిన ఒక్క మాటతో మొదలైన ఈ కథ చివరికి పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని పక్కా ప్లానింగ్ తో న్యూట్రలైజ్ చేయాలని ఒక చారిత్రక నిర్ణయం వైపు దారి తీసింది. కిరాణా హిల్స్ పై ఇండియా చేసిన భయంకరమైన దాడి వెనుక అసలు ఉద్దేశం ఏంటి? మన బ్రహ్మోస్ మిసైల్ అండి పాక్ అణువార్ హెడ్స్ ని పేలనీయకుండా వేడితో కుక్ చేసి పనికి రాకుండా ఎలా చేశాయి? ఇండియా ఇజ్రాయెల్ కలిస్తే అది కేవలం రక్షణ ఒప్పందం కాదు, ఉగ్రవాదంపై అణు బెదిరింపులపై చేస్తున్న పక్కా గోతికాడ నక్క ప్లాన్ అనమాట. ఈ రెండు శక్తులు కలిసి తమ శత్రువులను ఎలా బంధించబోతున్నాయో, పాకిస్తాన్ అణు సామర్థ్యం ఇకపై కేవలం డర్టీ బాంబ్స్ గా ఎలా మిగులుతుందో చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా సింపుల్ గా చెబుతాను. అసలు మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ అంటారు కదా, ఆయన ఏదో మన పొరుగింటోళ్ళ మాదిరి అని చెప్పి డేట్ ఫిక్స్ చేసుకొని రాలేదు. ఇక్కడ సడన్ గా దొంగచాటుగా హఠాత్తుగా ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాడండి. ఒకటి గమనిస్తే మనకి ఏదైనా పెద్ద కష్టం వస్తే లేదంటే ఊహించని పెద్ద డీల్ మాట్లాడాలంటే మనకి బాగా అండగా ఉండే పవర్ఫుల్ పెద్ద మనిషిని అర్జెంటుగా ఇంటికి పిలిచినట్టు ఇజ్రాయెల్ కి మన మీద అంత నమ్మకం అనమాట. ఆయన వస్తే ఆ మజానే వేరండి. సాధారణంగా ఒక మంత్రి అంత అర్జెంటుగా విదేశం వెళ్ళాలంటే పక్కగా 2-3 వారాల ముందు అపాయింట్మెంట్స్ లేదా భద్రతా ఏర్పాట్లు, మీడియా ప్లానింగ్ ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈయన రావడమే చాలా రహస్యంగా జరిగింది. అంటే చూడండి ఇక్కడ మ్యాటర్ ఎంత ఇంపార్టెంట్నో. ఈయన హఠాత్తుగా రావడమే ఒక పెద్ద సంచలనం అయితే వచ్చిన వెంటనే ఆయన చేసిన ఒక ప్రకటన ఇంకో పెద్ద బాంబు పేల్చింది. ఆయన మన జయశంకర్ గారితో కూర్చొని మన ఇండియా గురించి ఏమన్నారంటే, ఇండియా ఈజ్ ఏ గ్లోబల్ సూపర్ పవర్. ఇది మామూలు విషయం కాదండి. ఎప్పుడైతే మన పక్కన ఉన్న పెద్దన్నయ్య వీడు మామూలుడు కాదండి, ఊళ్ళో పెద్ద మొనగాడని చెప్పి 4 ఊర్ల ముందు చెప్తాడో మన లెవెల్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది కదా. ఇజ్రాయెల్ అంటే టెక్నాలజీ బలము, సైనిక బలం ఉన్న దేశం మనల్ని మెచ్చుకుంటే శత్రువులకి ఎండాకాలం చలికాలంలో అనిపించాల్సిందే. ఇజ్రాయెల్ అంత మాట ఎందుకు చెప్పింది అంటే వాళ్ళకి మన దేశం పవర్ తెలిసింది కాబట్టి మన ఆర్థిక వృద్ధి, సైనిక సామర్థ్యం, ముఖ్యంగా వాళ్ళ మిడిల్ ఈస్ట్ లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ముప్పులకి ఇండియా ఒక గట్టి గోడలా కనిపిస్తోంది. వాళ్ళకి తెలుసు ఈ రోజు నమ్మదగిన ఫ్రెండ్ దొరకడం ఎంత కష్టమో. అందులోని ఇద్దరికి ఒకే రకమైన శత్రువులు ఉంటే ఆ ఫ్రెండ్షిప్ ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఈ మాటలు కేవలం పొగడ్తలు కాదండి, భవిష్యత్తు కోసం వేసిన వ్యూహాత్మక పునాది అనమాట. ఈ విజిట్ లో జరిగిన ముఖ్యమైన మంట పుట్టించే డీల్ ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఒక భయంకరమైన మిసైల్ ని మనం అర్జెంటుగా కొంటున్నాం. దాని పేరే స్కై స్టింగ్ అంటారు. ఈ మిసైల్ ని కొనడానికి మనం ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని వాడుతున్నాం. అంటే ఏంటి అంటే బాగా అర్జెంటుగా గురు ఇప్పుడే కావాలి, ఆ డీల్స్ ఆ ఫైల్స్ అన్ని పక్కన పెట్టండి, ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీగా మాకు కావాలంతే అని చెప్పి కొంటున్నాం అనమాట. ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనమాట. మన ఫైటర్ జెట్ నుంచి ఇంకో ఫైటర్ జెట్ ని కూల్చడానికి వాడేది. ఇది ఎంత స్పెషల్ అని గమనిస్తే దాని రేంజ్ ఏకంగా 250 కిలోమీటర్లు. 250 కిలోమీటర్లు అంటే ఎంత దూరం? మన వైజాగ్ నుంచి ఏకంగా ఏలూరు దాకా లేదా గుంటూరు నుంచి కడప దాకా అంత దూరం నుంచి మన ఫైటర్ జెట్ నుంచి గురి పెడితే అవతల వాడు ఎట్టుపోతాడు, ఎట్టుపోలాడు, అడ్డంగా దొరకపోతాడు అంతే. శత్రు విమానాలు మన దగ్గరికి కనీసం 50 కిలోమీటర్ల దూరంలో రావడానికి కూడా ఛాన్స్ దొరకదు. మన విమానం మన ఆకాశంలో ప్రశాంతంగా ఎగురుతూ వాడి విమానాన్ని వాడి ఆకాశంలోనే కూల్చేయగలదు అనమాట. ఈ స్కై స్టింగ్ మామూలుది కాదండి. దీనికి ట్రిపుల్ పల్స్ మోటార్ టెక్నాలజీ ఉందంట. అంటే మామూలు మిసైల్స్ అన్ని ఒకేసారి పరిగెత్తుతాయి, దాని పరుగు మధ్యలో తగ్గిపోతుంది. కానీ ఇది అలా కాదండి. ఇది మన సినిమాలో హీరో పరిగెత్తి అలసిపోయిన తర్వాత హీరోయిన్ గుర్తుకు రాగానే మళ్ళీ ఎనర్జీ తెచ్చుకుని ఫైట్ గెలిచినట్టు శత్రువు తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. ట్రిపుల్ పల్స్ మోటార్ అంటే 3 సార్లు శక్తిని వాడుకోవడం అనమాట. ఫస్ట్ పల్స్ లాంచ్ అయినప్పుడు మామూలుగా వేగం పెంచుతుంది. సెకండ్ పల్స్ మధ్యలో ఈ మిసైల్ పరిగెడుతున్నప్పుడు మళ్ళీ కాస్త వేగాన్ని పెట్టి దాన్ని స్టెబిలైజ్ చేస్తుంది. థర్డ్ పల్స్ టార్గెట్ కి అతి దగ్గరగా వెళ్ళాక శత్రువు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని క్యాచ్ చేయడానికి భయంకరమైన బలాన్ని వాడి దూసుకుపోతుంది అనమాట. ఈ టెక్నాలజీ వల్ల శత్రువుకి నో ఎస్కేప్ జోన్ ఏర్పడుతుంది. అంటే తప్పించుకోవడానికి అసలు ఛాన్సే ఉండదు. మనం ఇప్పుడు వాడే అస్త్రా 2 మిసైల్ కూడా డ్యూయల్ పల్స్ మోటార్ తో 200 కిలోమీటర్ల రేంజ్ దాకా పెరుగుతుంది అనమాట. కానీ ఈ ట్రిపుల్ పల్స్ మోటార్ తో 250 కిలోమీటర్ల రేంజ్ అంటే ఇది ఇంకో లెవెల్ అని చెప్పాలి. ఎవరికి వనుకని చెప్పొచ్చు అంటే
ముఖ్యంగా పాకిస్తాన్లోని కీలక ఎయిర్ బేస్లు సర్గాదా, జాకోబాబాదు, బులారి, రహీం యార్ ఖాన్ ఇవన్నీ సరిహద్దుకి దగ్గరగానే ఉన్నాయి. మన సుఖై 30 MKI జెట్లలో ఈ స్కై స్టింగ్ ఫిట్ చేస్తే చాలండి, వాళ్ళు ఎయిర్ బేస్ నుంచి విమానం ఎగరడానికి రెడీ అవుతుంటేనే మనవాడు 250 కిలోమీటర్ల దూరం నుంచి గురిపెట్టు కొడతాడు. వాళ్ళ గాల్లో లేవక ముందే వాళ్ళ ఆట కట్ అనమాట. ఇంకా ఊహించుకుంటే పాక్ వల్ల JF-17 థండర్ జెట్స్ లేదా వాళ్ళు చైనా విమానాలు ఇవన్నీ మన స్కై స్టింగ్ ముందు చిన్నపిల్లల ఆట అంట. అంటే మన దగ్గర 272 సుఖై జెట్స్ ఉన్నాయండి. ఇందులో ఒక 100 జెట్స్ కి ఈ మిసైల్ పెడితే పాక్ ఎయిర్ ఫోర్స్ ఫుల్ షట్ డౌన్ అనమాట. మామూలుగా మాటల్లో చెప్పాలంటే మన యుద్ధ విమానాలు సరిహద్దు గీతను దాటాల్సిన పనే లేదు. మన ఏరియాలో ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళ ఏరియాలో ఉన్న విమానాన్ని కూల్చేయచ్చు. ఇజ్రాయెల్ ఏమంటుందంటే మీ సుఖోయిలో దీన్ని వారం రోజుల్లో ఫిట్ చేసి ఇచ్చేస్తాం, మీరు ఎన్ని జెట్స్ ఫ్రీ చేస్తారో చెప్పండి చాలు అంటుంది. ఇజ్రాయెల్కి తెలుసు సుఖోయిని ఇంటిగ్రేట్ చేయడం ఎంత ఈజీనో, ఎందుకంటే ఇది మన ఇండియాలో తయారవుతున్న విమానం. కానీ రఫేల్ అయితే ఫ్రెంచ్ వాళ్ళు అనుమతులు కావాలా, రూల్స్ చాలా ఉంటాయి. అందుకే మన సుఖోయ్ పవర్ ఇంకాస్త కూడా పెరుగుతుంది అనమాట. ఈ టైంలో మన సుఖోయ్కి గ్లోబల్గా ఎంత డిమాండ్ ఉందో తెలుసా? ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యా వాళ్ళు వేరే దేశాలకి సుఖోయ్ విమానాలు ఇవ్వలేకపోతున్నారు. దాంతో అర్మేనియా లాంటి దేశాలు ఉన్నాయి కదా, $3 బిలియన్ ప్రతిపాదనతో మన ఇండియా దగ్గరికి వచ్చాయి. మాకు సుఖోయ్ కావాలండి, మీరు తయారు చేసి ఇవ్వండి అని అడుగుతున్నాయి అనమాట. ఇది మేడ్ ఇన్ ఇండియా రక్షణ సామర్థ్యానికి, మన టెక్నాలజీకి, మన భారతీయుడు పవర్ కి ప్రపంచంలో ఇస్తున్న గుర్తింపు. మన దగ్గర కొనుగోలు చేయడానికి ప్రపంచం క్యూ కడుతుందండి. దాని పవర్ ఏంటో ఆలోచించండి. ఈ స్కై స్టింగ్ మన స్వదేశీ ఫైటర్ జెట్ ఉంది కదా, తేజస్ MK-1Aలో కూడా ఫిట్ చేయబోతున్నాం మనము. ఇలాంటి అడ్వాన్స్ మిసైల్ తో మన తేజస్ సూపర్ పవర్ అవుతుంది. సరే, స్కై స్టింగ్ డీల్ ఓకే, కానీ ఈ విజిట్ లో జరిగిన అసలు సీక్రెట్ చర్చ ఏంటంటే పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని పక్కా ప్లానింగ్ తో న్యూట్రలైజ్ చేయాలని నిర్ణయించుకోవడం. ఎందుకండి అంటే ఇదంతా అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లీక్ వల్ల వచ్చింది. ట్రంప్ మామ ఏమన్నారంటే పాకిస్తాన్ వాళ్ళు అణు బాంబులు పేలుస్తారని మా ఇంటెలిజెన్స్ నాకు చెప్పింది, అందుకే నేను మధ్యలో దూరని చెప్పేశాడు. ఈ లీక్ మామూలు లీక్ కాదు, ఇదో భయంకరమైన సత్యాన్ని బయటపెట్టింది. ఈ మాటతో మన ఇండియాకి ఏం అర్థమైందంటే ఓహో వీళ్ళు అణు బాంబులతో ఆడుకోవడానికి రెడీ అయ్యారనమాట. ఓకే, మన ఇండియా వాళ్ళకి ముందే తెలుసు వీళ్ళు దొంగ నాటకాలన్నీ. అందుకే మనం గతంలో ఒక భయంకరమైన పని చేశాం, అదే కిరణా హిల్స్ మీద దాడి చేయడం. ఈ దాడి గురించి మన రక్షణ నిపుణులు చాలా స్పష్టంగా చెప్పారండి. మన జనరల్స్ చెప్పిన దాని ప్రకారం మన ఇండియా 2 బ్రహ్మోస్ మిసైల్స్ ని కిరణా హిల్స్ ని కొట్టిందంట. ఎందుకు కొట్టింది? అక్కడ పాకిస్తాన్ తమ అణు వార్ హెడ్స్ ని, అణు బాంబు తలా భాగాలను దాచిపెట్టిందంట. వాళ్ళు దాచిపెట్టిన ఆ ప్లేస్ లో మనం ఒక పెద్ద అణు గిడ్డంకి 2 బ్రహ్మోసులను కొట్టాం. మొదటి బ్రహ్మోస్ ఆ గిడ్డంగి ముందు పాటి ఉక్కు తలుపు, స్టీల్ డోర్ అంటారు కదా, దానికి చిల్లు పడేలా కొట్టిందండి. రెండో బ్రహ్మోస్ ఆ చిల్ల గుండా లోపలికి దూరి అణు బాంబులను పేల్చకుండా లోపల అణు పదార్థం ఉంటుంది కదా వేడితో కుక్ చేసిందంట. అది పడిన తర్వాత 2000 డిగ్రీలు వేడి పుట్టిస్తుంది. అది అణు పదార్థాన్ని కరిగిస్తుంది, కానీ పేలడానికి కావాల్సిన చైన్ రియాక్షన్ ని స్టార్ట్ అయితే చేయదు. మన ఇంట్లో కుక్కర్లో రైస్ పెట్టి లోపల గింజలు మాడిపోయి ఆ గింజలు ఎందుకు పనికి రాకుండా పోయినట్టు ఆ బాంబులు పేలడానికి కూడా పనికిరావు, కానీ అవి డర్టీ బాంబ్స్ గా మారుతాయి అన్నమాట. అంటే రేడియో యాక్టివ్ పొగని, విషయాన్ని ఆ ప్రాంతంలో వదులుతాయి. ఆ తర్వాత పాకిస్తాన్ అధికారులు రేడియో యాక్టివ్ కొలవడానికి స్పెషల్ ఫ్లైట్స్ ని పంపారంట. దీని వెనుక మన మెసేజ్ ఏంటంటే మాకు అన్ని తెలుసు, నీ అణు బాంబులు ఎక్కడ దాచావో కూడా తెలుసు, నువ్వు కాలు దూవితే నీ అణు ఆయుధాలు పనికి రాకుండా చేయగలమని చెప్పి గట్టిగా చెప్పినట్టు మనం కొట్టకపోయినా అవి పేలకుండా లోపల ఉన్న అణు పదార్థం దెబ్బతిని డర్టీ బాంబ్స్ లా మారలే చేసామన్నమాట. వాటిని అక్కడి నుంచి తీయడం కూడా కష్టమే. అంటే పాకిస్తాన్ అణు సామర్థ్యం దెబ్బతిన్నట్టే. ఇక ఆ తర్వాత మన నూర్ఖాన్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న కమాండ్ సెంటర్ ను కూడా నాశనం చేశామని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కమాండ్ సెంటర్ పోతే అణుబాంబులను ప్రయోగించే అవకాశం ఎవ్వరికీ ఉండదు. ఇజ్రాయెల్ కూడా ఈ ప్లానింగ్ బాగా నచ్చిందండి. వాళ్ళు తమ ఇరాన్ ప్రాబ్లమ్స్ కి ఇలాంటి స్ట్రాటజీనే వాడతారనమాట. అందుకే మన ఇండియాకి అండగా నిలబడి ఆ అణు కార్యక్రమాన్ని అడ్డుకట్ట వేసే ప్లాన్ లో చేతులు కలిపింది. ఇజ్రాయెల్ కి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్? ఇజ్రాయెల్ ఒక ముస్లిం దేశం చేతిలో అణుబాంబు ఉండడాన్ని ఎప్పుడు పెద్ద ముప్పుగా భావిస్తుందంట. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో వాళ్ళు ఎప్పుడు భద్రతా సమస్యలను ఫేస్ చేస్తారు. అందుకే మన ఇండియాకి అండగా నిలబడి అణు కార్యక్రమాన్ని అడ్డుకట్ట వేసే ప్లాన్ లో చేతులు కలిపింది. ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికాకి తెలియకుండా ఏమి చేయరని చాలా మంది అనుకుంటారు, కానీ ఇజ్రాయెల్ తమ భద్రత కోసం తమ సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. వాళ్ళకి అమెరికా మద్దతు కావాలి, కానీ వాళ్ళ ఉనికికి ముప్పు వస్తే వాళ్ళు ఎవరిని అడగకుండా చర్యలు తీసుకుంటారు. అందుకే ఇండియా లాంటి గట్టి గోడ వాళ్ళకి ఇండో పసిఫిక్ లో అవసరం అనమాట. ఇంకా ఈ డీల్లో సైబర్ సెక్యూరిటీ, AI డ్రోన్స్, స్పేస్ వెపన్స్ మీద కూడా చర్చలు జరిగాయంట. ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ టెక్నాలజీని కూడా మనకు షేర్ చేయబోతుంది. ఈ 2 దేశాలు కలిపి ఇప్పుడు పాకిస్తాన్ అణు బెదిరింపులను న్యూట్రలైజ్ చేయాలని నిర్ణయించుకోవడం అనేది చరిత్రలో ఒక పెద్ద మలుపు. ఇది 2 పెద్ద శక్తులు ఉగ్రవాదం మీద, అణు బెదిరింపుల మీద చేస్తున్న పక్క గోతికాడ నక్క ప్లాను. ఇంకా లోతుగా చూస్తే పాకిస్తాన్ చైనా సపోర్ట్తో అణుబాంబులు తెచ్చుకుంది కదా, కానీ మన సర్జరికల్ స్ట్రైక్, బాలాకోట్, కిరణా హిల్స్ దాడులు ఇవన్నీ వాళ్ళు భయపడడానికి సరిపోతాయి. టెక్నాలజీ ఉండడం గొప్ప కాదండి, అలా పోతే చైనా దగ్గర చాలానే ఉంది. కానీ రీసెంట్గా మిలిటరీ ర్యాంక్స్ వచ్చాయి కదా, చైనా కంటే ఇండియాకే పెద్ద ర్యాంక్ ఉందని చెప్పి నివేదికలు చెప్పాయి. కారణం మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్.
చాలా యుద్ధాలను ఎదుర్కొన్నాం మనం ఇండియా. ఫైనల్గా ఈ డీల్ మనకి ఏం చెప్తుందంటే, మన దగ్గరికి స్కై స్టింగ్ రావడం అంటే మన సూకై జెట్కి రెక్కలు వచ్చినట్టే. శత్రువులు ఇకపై మన బార్డర్ వైపు కన్నెత్తి కూడా చూడలేరు, చూస్తే గాల్లోనే గల్లంతు. సో ఇజ్రాయెల్ అంటే టెక్నాలజీ గురువు మనకు అండగా ఉంటే మన ప్లానింగ్కి పవర్కి తిరుగు ఉండదు. పాకిస్తాన్ అణుబాంబుల ప్లాన్ పక్కగా ఫెయిల్ అయినట్టే. మనం మరింత లోతైన ఇంటెలిజెన్స్ టెక్నాలజీని పంచుకోబోతున్నాం. ఈ బంధం కేవలం రక్షణ ఒప్పందాలకు పరిమితం కాదండి, ఇది భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని, ప్రాంతీయ అస్థిరతను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వేసిన బలమైన అడుగు. సో వీటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.